దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. నా చిన్నప్పుడు ఇంత అధ్వానం లేకుండేరా. ఏం వానలు వర్షాలు పడి చెర్లు నిండినాయి అనేటోళ్ళు గాని ఇప్పుడు ఊళ్ళు మునిగినాయి అని అంటున్నారు. ఏం చేస్తాం, కాల వైపరీత్యం. మనం కూసున్న కొమ్మను మనమే నరికేస్తున్నాం కదా. తాకుడు తాకితే రాస్తాలు ఖరాబ్ అయినాయి, రైల్వే లైన్లు తగ్గిపోయినాయి. గోదావరి నది అయితే పాకులు వాకుతున్నది, ఉగ్ర రూపం అని అంటారు కదా, అగో గట్ల చూపెడుతున్నది. చూడు పల్లెలన్నీ ఎట్లా పరేషాన్లు ఉన్నాయో. మొగులుకు తూటు పడ్డదా అన్నట్లే దంచింది వాన. జల విలయం, జల ఖడ్గం, జల ప్రళయాలని సినిమాలలో చూస్తాం కదా, అగో గవ్వే సీన్లు కామారెడ్డి మెదక్లో కనిపిస్తున్నాయి. మిన్ను ఇరిగి పల్లెల మీద పడ్డదా, గోదావరి కండ్లరయ్యే షూరుకొస్తున్నదా అన్నట్టే ఉన్నది. వాగులేవో వంకలేవో తెలవకుండా ఉన్నది. బస్తీలు కాలనీలు అన్ని చెరువులైనాయి, గ్రామాలన్నీ చిన్నపాటి ప్రాజెక్టులే అయినాయి. గంటో 2 గంటలు అయితే గట్టిగా కొట్టింది వాన అని అంటారు, కానీ ఏకంగా 10-12 గంటలే ఏకదాటిగా పడ్డది వాన. నిజామాబాద్ జిల్లాల వరదకు కొట్టుకొచ్చిన కార్లు చూడుర్రి ఎట్లున్నాయో. ఇండ్లు మునిగినోళ్ళని తీసుకొచ్చి టెంట్ల కింద సర్కార్ బల్లల్లో పెట్టిర్రు. పాపం సంటి పిల్లలతోని ముసలోళ్లతోని శపరాని గోసలు పడ్డారు. శుక్రవారం నాడు జర గెరివిచ్చింది గాని మళ్ళా శనివారం నుంచి సోమవారం దాకా మొగులు ముసురుకొని మళ్ళా గట్టిగానే దంచేటట్టున్నదని అంటున్నారు. సర్కార్ ఎంత సాయం చేసినా మునిగిన ఇండ్లు, నష్టపోయిన పంటలు, ఖరాబైన కార్లు, ఇల్వగల్ల వస్తువులైతే మళ్ళీ ఎప్పటోలా కావాలంటే పబ్లిక్ కాడ మిగిలిన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎంత పని చేసినో వరుణదేవుడా అని దేవుణ్ణి తిట్టలేక మొక్కలేక వాళ్ళ లోపట వాళ్లే బాధపడుతున్నారు గి వానలకు ఆగమైన జనాలు. అబ్బబ్బబ్బా, ఏం డిమాండ్ ఉన్నదిరా ఈ గణేష్ నవరాత్రులు చేయబట్టి. అవునరా, షటాక్ పూలు 50 రూపాయలట. మార్కెట్ లా పూలే కాదు, ఏది ముట్టుకున్న సర్రున కాలుతున్నది. ముందుగాలే పండుగాయే, ఏ తక్కువ చేయలేం కదా. అట్లని ఎక్కువ కూడా చేయలేం గాని మినిమం అన్న చేయాలి కదా. చెయ్యకపోతే మీదికెళ్ళి మనసులో బొచ్చడు అనుమానాలు ఉంటాయి మళ్ళా. అయ్యో, అనుమానం అంటే గుర్తుకొచ్చింది, పంతులకి ఏం డిమాండ్ ఉన్నదిరా. 10 రూపాయలు ఎక్కువ తీసుకోరు అయ్యగారంటే, అమ్మో మాకెక్కడ కుదురుతుందమ్మా అని అంటున్నారు. కుదరది రాలేమో అని అంటే ఊకుంటున్నలేరు భక్తులు. మరేం చేస్తున్నారు చూడు, వాడలా ఘనంగా గణపతులనైతే పెట్టిండ్రు గాని వాటిని కొలిసేతందుకు, పూజలు చేసేతందుకు మామూలు తక్లీఫ్ లేని నిర్వాహకులకు సిద్దిపేట జిల్లా కోహెడకాడ చూడుండ్రి పంతులను మండపానికి తీసుకుపోయేతందుకు ఏ తీర్ల ముష్టి యుద్ధం చేసిండ్రో. మొదలు మా మండపం కాడికని పంతులను పండు లెక్కనే అటు గుంజిండ్రు ఇటు గుంజిండ్రు. ఆఖరికి బలం ఎక్కువ ఉన్నోళ్ళు ఇట్లా బండి మీద కూసుండ పెట్టుకుని వెళ్ళిపోయినరు. యూట్యూబ్ లా మంత్రాలు పెడదామనంటే చందా ఇచ్చినోళ్ళు ఊకోరు. పోనీ ఉత్తగం మమ అని ఒడగొడదామనంటే గణపతి దేవుడాయే. ఇట్లా వేస్తే ఏం చేసుడు చెప్పుండ్రి. మార్కెట్ లా పంతుల కొరత కూడా గట్టిగానే ఉన్నది. మామూలు వస్తువులైతే డిమాండ్ కు తగ్గట్టు సప్లై చేయొచ్చు. పంతులు ఉండేదేమో కొద్ది మందేనాయే, గణపతులేమో గల్లీ గల్లీకి కనీసం 4-5 ఉండే. ఈ 9 రోజులు పాపం పంతులకు కష్టమే ఉన్నది పోన్రి. అడిగేసే టైంలో ఆచి తూచి అడిగేయాలి అని అంటాం, కానీ ఇల్లు కట్టేటప్పుడు అంతకు మించి చూసుకోవాలరా. అంతకు మించి ఆలోచన అయ్యాక తురుతురున ముగ్గులు పోసి టుక్క ఇటుక మీద ఇటుక లేపుతారా ఎట్లా? ముహూర్తాలు గట్రా చూసుకుంటారు గారా. ఓని ఏ లోకంలో ఉన్నావు పొల్లా, గయన్ని అందరు చూసుకునేటియే. మరి భూకంపాలు వస్తాయా లేవా? భూమధ్య రేఖకు ఎంత దూరంలో ఉన్నాం, సముద్ర మఠానికి ఎన్ని అడుగుల ఎత్తున్నాం అని చూసుకోవాలన్నా ఏంది? ఆప్తవా ఇక చిన్నప్పుడు చదివిన పాఠాలన్నీ ఇప్పుడు ఒప్ప చెప్తున్నావుగా. మరేందో చెప్పరాదా నువ్వే? నీకు చెప్పుడు కంటే సూపెట్టుడే నయం ఉన్నది. చూడుగట్టు, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడు అన్నారు గాని ఆగమయ్యే కాలానికి మీదున్న బండడొల్లుకుంటూ వస్తుంది అని ఎవ్వరు అనలేదు గానుల్లా. కానీ గదే జరిగింది ఇక్కడ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఏరియాల పెద్ద ప్రమాదమే తప్పింది. నెహ్రూ కాలనీలోని ఒక గుట్ట మీదకెళ్లి కిందికొచ్చి ఇంటి మీద పడ్డది పెద్ద బండ. ఇంకా నయ్యం గా టైంలా ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతోటి మనుషులకేం కాలేదట. నీ గుట్టల పొంట నడుచుడే డేంజర్ ఉల్లా. గసొంటిది నిత్యం గుట్టల కింద ఉండడంటే ప్రమాదమే ఉన్నది. నార్త్ దిక్కైతే కొండలకు కొండలే ఊలిపోతుంటాయి, ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోతుంటాయి. ప్రకృతి ఒడిలో ఉన్నట్టుండు మంచిగానే ఉంటది గాని గిసొంటి వాతావరణం ఉంటే కట్టమే. ఇంకో వార్త ఉన్నదుల్లో అది కూడా చూద్దాం.
సాహసాలతోని సాహసం చేసుడు ఆర్మీ అన్నలకు కొత్తేం కాదు గానుల్లా. యుద్ధాల టైంలోనే కాదు, వానలు వరదలు పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చిన టైంలో కూడా ముందు నిలబడి కాపాడేది వాళ్లే కదా. మెదక్ దిక్కు వానలు వరదలు చేయంగా జనాలను కాపాడుకుంటున్నారు. పానాలకు పానాలు అడ్డమేసి వాళ్ళ పానాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదం ఉందని తెలిసి కూడా సాహసం చేసి గీ తీర్ల ఒడ్డున పడ్డరు. కామారెడ్డి జిల్లా లింగంపల్లి తానా. जाएगा 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 कोई नहीं टेंशन मत लो जाएगा 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 आराम से हां ग्रेट रसूरा जल्दी लो ఇప్పుడు డాక్టర్ రాదు మళ్ళా వినాయక విగ్రహం కొనేతందుకు పోయి 8 మంది చిన్నారులు ఇరుక్కపోయినరట. వాళ్ళని కాపాడేతందుకు ప్రయత్నాలు చేస్తుంటే బోటు బోల్తా పడ్డదట. గంతే నడేట్లా ఏం చేయాలనో తెలియక ఏరు మొత్తం ఈదుకుంటొచ్చిండ్రు. చూసిర్రానుల్లా ఎంత ప్రమాదం తప్పిందో. మనుషులు ప్రమాదంలుంటే కాపాడేతందుకు వాళ్ళు ఉన్నారు గాని వాళ్ళే ప్రమాదంలో పడితే కాపాడేటోళ్ళు ఎవల్లేకపాయే. గందుకే అంటారు జై జవాన్ జై కిసాన్ అని. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.